జనరల్ బాడీ మీటింగ్ అనైతికము, అసాంఘికము. మేము ఇక్కడ కాలనీలో నివసించే వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా ఈ విధంగా మమ్మల్ని బయట పెట్టి చేయడము అనైతికము, అసాంఘికము. మాకు కావాల్సింది మా హక్కులు, మా బేసిక్ హక్కులు కావాలి. మాకు డెవలప్మెంట్ కావాలి, మా పార్కులు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ మాకు కావాలి. మా 10 నిమిషాలు బాగా డెవలప్ చేయాలనేది మా కోరిక. మాకు బేసిక్ కమ్యూనిటీస్ ఏమీ లేవు. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాపర్ గా లేదు, ఏ వసతి లేదు. ఈ వసతులు మాకు కల్పించిన దాకా మా పోరాటం ఆగదు. థ్యాంక్ యూ. పద్మశాలి టౌన్షిప్ లో ఏం జరుగుతుంది? సభ్య సమావేశం పెట్టి సొసైటీ సభ్యులు, సొసైటీ సోకాలు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ సీతాంజనేయులు అవ్వారు రామకృష్ణ వీళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని నుంచి మేమందరం ఎంతో మంది అందరం కూడా విన్నపించుకున్నాం. మేము కూడా వచ్చి మాట్లాడతాం. ఇప్పటి వరకు వాళ్ళ ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు పార్కులు కబ్జాలు చేస్తారు, బెటర్మెంట్ ఛార్జెస్ వసూలు చేస్తారు. ఒక విషయంలో కూడా డ్రైనేజ్ విషయం, రోడ్డు, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్లు ఎలాంటి పనులు కానీ వీళ్ళు ఒక్కదానికి కూడా ముందుకు రారు. కోట్ల రూపాయలు తీసుకున్నారు ఇప్పటి వరకు కాలనీ మీద పడి. ఒక 500-600 ఇండ్లు అయిపోయినాయి. ఇండ్లు అందరం కలిసి అసోసియేషన్ ఏర్పరచుకున్నాము. మా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మొన్న ఎలక్షన్లు అయినాయి. మా ప్యానల్ వచ్చి మేము 3.5-4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రశ్నిస్తూ వస్తున్నాం. మమ్మల్ని ఎప్పటికీ అవకాశం ఇవ్వకుండా తోసేయడం, బయటకు పెట్టడము. ఇంకోటి ప్రైవేట్ ఫోర్స్ బౌన్సర్లను పెట్టుకుని కూడా వాళ్ళు తమాషాలు చేస్తూ మమ్మల్ని ఎవరి వాయిస్ బయటకు రానియకుండా చేస్తున్నందుకు మేము ఈ ధర్నా చేస్తున్నాము. మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవన్నీ వాళ్ళ సొంత ఖర్చులకు తప్ప కాలనీకి ఎక్కడ కూడా ₹1 ఉపయోగించలేదు. ఈ విట్టి విషయంపై మేమందరం కాలనీ అందరూ ఏకతాటిగా బయలుదేరి అందరం 200-300 మంది ఇక్కడికి వచ్చి మా సమస్యలు విన్నవించాలని చెప్పి ప్రయత్నం చేశాం. దీనికి సంబంధించిన విషయంలో సొసైటీ వాళ్ళు ముందే వాళ్ళు బౌన్సర్లను పెట్టుకుని మమ్మల్ని అడ్డగించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసు వారు కూడా వచ్చి మాకు వాళ్ళు సంప్లాయించడం జరిగింది. వాళ్ళు ఆదివారం లేదా గురువారం మాట్లాడదామంటున్నారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఈ విషయంపై మేము ధర్నా చేయడం కూడా జరుగుతుంది. మేము ఎప్పటికీ పోరాటం ఆపము. మా కాలనీ డెవలప్మెంట్ కోసం మేము ఎంత దూరమైనా పోతాము. ఇట్లాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇవి ఇప్పటివరకు కాలనీ మెంబర్స్ కానీ, కాలనీ సభ్యులకు కానీ, ఈ సొసైటీలో ఉన్న ఎవరైతే పద్మశాలి కుటుంబీకులు కానీ, మెంబర్లు కానీ, ఫ్లాట్ రాని వాళ్ళు కానీ, ఫ్లాట్ ఉన్న వాళ్ళు కానీ ఎవరికి సమస్య తీరడం లేదు. ఈ విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. మీ మాధ్యమం ద్వారా మేమందరం తెలియజేసుకోవడానికి ముందుకు వచ్చాము. నమస్తే.